దేవునికి స్తోత్రం. దైవజ్ఞానము ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చూస్తూ ఉన్న అందరికీ యేసు ప్రభు నామములో శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించాలి. ఆయన యొక్క మహిమ కలిగిన రాకడ కొరకు సిద్ధపరచాలి. మీరు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దేవుడి నామంలో మీకు అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాను. గత సందేశంలో దేవుడు అన్ని విషయాల్లో దీవించే దేవుడు అనేటువంటి విషయాన్ని నేను చెప్పడం జరిగింది. అందుకు గాను ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనం చదువుకోవడం జరిగింది. మరోసారి ఈ సమయంలో అదే అంశాన్ని మనం కొనసాగిద్దాము. మరొక విషయాన్ని అందులోంచి మనం చూద్దాం. 24వ అధ్యాయం ఆదికాండము 1వ వచనం. అబ్రాహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయముల్లోనూ యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. అన్ని విషయముల్లో యెహోవా అబ్రాహామును ఆశీర్వదించెను. దేవుడు ఆశీర్వదించే దేవుడు అని, అన్ని విషయముల్లో ఆశీర్వదించే దేవుడని, విస్తారంగా ఆశీర్వదించే దేవుడు అని గత సందేశంలో తెలియజేయడం జరిగింది. అలాంటి ఆశీర్వాదాన్ని మన జీవితాల్లో మనం పొందాలి అంటే మొదట మనము మన పాపాల విషయమై పశ్చాత్తాపడాలనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఒక మాట సమయంలో నేను జ్ఞాపకం చేసి ముందుకు వెళ్తాను. కీర్తనల గ్రంథము 24వ కీర్తనలో ఈ చక్కని మాటలను దేవుడు రాయించాడు. అవి మనం చదువుకుందాం. 3వ వచనము 4వ వచనం చదువుతాను, గమనించండి. యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడు ఎవడు? ఆయన పరిశుద్ధ స్థలములో నిలవదగిన వాడు ఎవడు? వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకయు, కపటముగా ప్రమాణము చేయకయు, నిర్దోషమైన చేతులు, శుద్ధమైన హృదయము కలిగి ఉండువాడే. వాడు యెహోవా వలన ఆశీర్వాదము నొందును, మన రక్షకుడైన దేవుని వలన నీతిమత్వం పొందును. వాడు యెహోవా వలన ఆశీర్వాదం పొందును. ఎవరు ఆశీర్వాదం పొందుతారంట? ఇక్కడ మనం చూస్తాం. వ్యర్థమైన దాని యందు మనసు పెట్టకుండా, కపటముగా ప్రమాణం చేయకుండా, నిర్దోషమైనటువంటి క్లీన్ హ్యాండ్స్, పాపము లేని అపవిత్రత లేని హ్యాండ్స్ కలిగి, నిర్దోషమైన చేతులు, క్రియలు కలిగి, నిర్దోషమైన క్రియలు కలిగి, శుద్ధమైన హృదయము కలిగి ఉండేవాడే. కాబట్టి అందుకని దావీదు అన్నాడు, దేవా నా యందు శుద్ధ హృదయమును కలుగు చేయమని మొరపెట్టాడు. సో ఈ శుద్ధ హృదయము అనేటువంటిది అంతరంగంలో కలగకపోతే మనం దేవుడి నుంచి దీవెన పొందలేం. లోకరీతిగా వేరే విధంగా ప్రయత్నం చేసి, మోసం చేసి, దోపిడీ చేసి, వాళ్ళ స్థలం ఆక్రమించుకొని, వీళ్ళ స్థలం ఆక్రమించుకొని, వాళ్ళ పొలం ఆక్రమించుకొని, వీళ్ళ పొలం ఆక్రమించుకొని, వీళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని ఇవ్వకుండా ఎగ్గొట్టి, దౌర్జన్యం చేసి, రౌడీజం చేసి, గుండాయిజం చేసి, దోపిడీ చేసి, ఒకవేళ 100 కోట్లు సంపాదించుకోవచ్చుగాక అది పాపం వల్ల వచ్చే డబ్బు, దేవుని వల్ల కాదు. దేవుడి వల్ల రావాలి అంటే తప్పకుండా కండిషన్ ఉంటుంది. పరిశుద్ధంగా ఉండాలా, అది చాలా ముఖ్యం. దేవుని వలన ఆశీర్వాదం పొందాలి అంటే నిర్దోషమైన హృదయం కలిగి ఉండదు, శుద్ధమైన హృదయం కలిగిన వారు. క్లీన్ హ్యాండ్స్ అంటే, నిర్దోషమైన చేతులు అంటే అది నిర్దోషమైన క్రియలు, జీవితానికి సూచన. దోషం లేని జీవితం, దోషం లేని హృదయం. సో పాపం లేని హృదయం, పాపం లేని జీవితాన్ని మెయింటైన్ చేసినప్పుడే దేవుడు దీవెన పొందుతారు. అలా కాకుండా పాపమంతా లోపల పెట్టుకొని, ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తే ఆ డిపార్ట్మెంట్లో వస్తువులను తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకొని ఇల్లు కట్టేసుకుంటే అది దేవుడి వల్ల వచ్చేది కాదు. అది దేవుడి వల్లది. అవే సాక్ష్యం ఇస్తుంటాయి, ఇది నీది కాదురా బాబు, నువ్వు దొంగ సొమ్ము తెచ్చుకున్నావు, నీ డిపార్ట్మెంట్లో సొమ్ము ఇదని చెప్పి నువ్వు తెచ్చుకున్న వస్తువులే సాక్ష్యం చెబుతూ ఉంటాయి. నువ్వు మనసు సాక్ష్యం అనేది చంపుకొని బతుకుతుంటావు. నువ్వు అంతే, నువ్వు మనసును చంపుకొని బతుకుతూ ఉంటావు. పూర్వకాలంలో భక్తులైన వారు యేసు ప్రభువుని నమ్మకం ముందు అవినీతితో బతికిన వాళ్ళు ఉన్నారు. అవినీతితో బ్రతికి అక్రమ సంపాదన చేసి, స్థలాలు కొనేసి, పొలాలు కొనేసి, ఇళ్ళు కట్టేసి, వెండి బంగారాలు కొట్టేసి, బ్రహ్మాండమైనటువంటి వస్త్రాలు కొని బ్రహ్మాండంగా వెలిగిపోతున్న వాళ్ళు యేసయ్యని నమ్ముకొని వారి పాపాలన్నీ ఒప్పుకొని
క్షమాపణ కోరుకున్న తర్వాత వాళ్ళు చేసిన పని ఏంటంటే, వాళ్ళు ఏవైతే అవినీతి సొమ్ము సంపాదించారో ఆ స్థలాలు, ఆ పొలాలు, ఆ వెండి, ఆ బంగారం, ఆ వస్త్రాలు, ఎవ్రీథింగ్ మొత్తం అమ్మిపారేసి పేదలకు ఇచ్చేయడం జరిగింది. పేదలకు ఇచ్చేయడం, దేవుడికి కూడా కాదు, పేదలకు ఇచ్చేసారు. సో అంతగా వాళ్ళు పరిశుద్ధపరచబడ్డారు. అది పరిశుద్ధ జీవితం అంటే, అది క్రైస్తవ జీవితం అంటే. అంతా దాచిపెట్టుకొని ప్రభువా అంటే పరలోకం పాడు, ఈ లోకంలో కూడా ప్రభువు ఆశీర్వాదం పాడు. అందుకని యేసయ్య అన్నాడు, ప్రభువా అని పిలిచే ప్రతివాడు పరలోకంలో ప్రవేశింపడో అన్నాడు. ఎందుకని? లోపల ఇదంతా ఉంటుంది, ఈ అవినీతి అంతా ఉంటుంది. చాలామంది మోసపోతున్నారు. యేసు ప్రభువుని నమ్ముకుంటే చాలు, బాప్తీసం పొందుకుంటే చాలు, పాపాలన్నీ క్షమించబడ్డాయి, ఇక ఎట్ట బతికినా పర్వాలేదు, తాగినా పర్వాలేదు, తిరిగినా పర్వాలేదు, రవిడిజం చేసినా పర్వాలేదు, హత్యలు చేసినా పర్వాలేదు, దొంగతనాలు చేసినా పర్వాలేదు, దేవుడి సొమ్మును దోసుకున్నా పర్వాలేదు, చర్చిల్లో విభేదాలు తీసుకొచ్చినా పర్వాలేదు, సంఘాలని పాడు చేసినా పర్వాలేదు, మేము బాగుంటే చాలు, మేము డెవలప్ అయితే చాలు, మేము చచ్చిపోయినాక పరలోకానికి పోయే ప్రసక్తే ఉండదు. పరిశుద్ధత లేకుండా ప్రభువును చూడడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 14 వచ్చిన తేటగా ఉంది. పరిశుద్ధత లేకుండా ఎవడు ప్రభువును చూడడు. నీ జీవితంలో పరిశుద్ధత చాలా ముఖ్యం. దేవుని ఆశీర్వాదాలు అనేక మంది పొందలేకపోవటానికి కారణం ఏంటంటే, దేవుడు ఆశీర్వదించలేక కాదు, రక్షింపనేరకున్నట్లుగా ఆయన యొక్క హస్తం అనేది కురుచు కాలేదు, విననేరకున్నట్లుగా ఆయన చెవులు మందం కాలేదు. ఏమడ్డం వచ్చాయి? మీ పాపాలు అడ్డం వచ్చాయి అన్నాడు యెషయా 59:1. కాబట్టి పాపమును తుడిచివేసుకోవాలి, కడిగి వేసుకోవాలి, శుభ్రపరచబడాలి. ఇది చాలా 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 ఎసెన్షియల్. చాలామంది మోసపోతున్నారు. స్పీకర్స్ కూడా పాపం లోపల పెట్టుకొని భయంకరంగా బ్రహ్మాండంగా దంచి కొడుతున్నారు స్పీచెస్. గమనించండి. ఆడకు పోయినప్పుడు ఏమవుద్దంటే, మీరు ఎవరో నాకు తెలియదు అంటాడు యేసయ్య. జాగ్రత్త సుమ. ప్రభువా నీ నామంలో మేము ప్రవచిస్తే, బ్రహ్మాండంగా ప్రసంగాలు చేస్తామంటే కుదరదు దేవుడి దగ్గర. నీ నామంలో ఎంత సేవ చేసాం, ఎన్ని చర్చీలు కట్టాం ప్రభువా అంటే కుదరదు. నీ నామంలో ఎన్ని దెయ్యాలు ఎల్లగొట్టాం ప్రభువా అంటే కుదరదు. నీ నామంలో ఎన్ని అద్భుతాలు చేశాం మేమంటే అవన్నీ కుదరవు. నీకు మారు మనసు లేదు కాబట్టి నువ్వు రెట్టివేయబడతావు. మిమ్మును ఎన్నడూ ఎరుగను అక్రమం చేయవాళ్ళ నా యొద్ద నుంచి పోండి అన్నాడు మత్తయి సువార్త 7వ అధ్యాయంలో. ప్రభువా నీ నామంలో అవి చేశామంటే మీరెవరు నా దగ్గరికి పోండి అన్నాడు. ఆ మాట ఎందుకు అనిపించుకుంటారు? ఇక్కడంతా బొగిడించుకుంటారు. నేను అద్భుతాలు చేశాను, నేను స్వస్థతలు చేశాను, నేను ప్రార్థన చేస్తే అదే అయిపోయింది, ఇదే అయిపోయింది, డబ్బాలు కొట్టుకుంటారు. నేను అన్ని సంఘాలు కట్టాను, ఇన్ని సంఘాలు కొట్టాను, డబ్బాలు కొట్టుకుంటారు. నాకు స్థలం ఉంది, పొలం ఉంది, వెండి ఉంది, బంగారం ఉంది, అది ఉంది, ఇది ఉంది చెప్పుకుంటా, ఎప్పుడు పొగుడుకుంటా, నిన్ను పొగుడుకుంటా, డప్పు కొట్టుకుంటా తిరుగుతూ ఉంటావు. చివరికి యేసయ్య దగ్గరికి పోతే నువ్వు ఎవడు నాకు తెలియదు పో అనగానే నీ పరిస్థితి ఏంది? అమ్మా నీ పరిస్థితి ఏంది? అయ్యా నీ పరిస్థితి ఆలోచించు. భూమి మీద ఉండగానే ఆలోచించు. దేవుడు కోరేది, మీ దేవుడైన యెహోవా నాకు నేను పరిశుద్ధుడై ఉన్నాడు, మీరు పరిశుద్ధంగా ఉండండి. నేను పరిశుద్ధుల ప్రకారం మీరును పరిశుద్ధులుగా ఉండండి. పరిశుద్ధంగా ఉండటానికి మనం ప్రయాసపడాలి, మన టార్గెట్ అయి ఉండాలి. అప్పుడే దేవుడు పరలోకంలో స్థానం వస్తుంది, భూలోకంలో దీవెన వస్తుంది. అర్థమైందా? అలా కాకుండా ఊరక యేసయ్యని నమ్ముకొని నీళ్ళలో మునిగి లేచి అన్నీ చేస్తాంలే అంటే మాత్రం పరలోకం బావు, భూలోకంలో కూడా దేవుడి దీవెన రాదు. నీకు వచ్చే దీవెనలన్నీ కూడా నువ్వు మోసం చేసి తెచ్చుకున్న దీవెనలే కానీ దేవుడి నుంచి వచ్చేవి కాదు. ఆ విషయాన్ని నువ్వు గమనించుకొని ఈ వాక్యం చెబుతున్న నన్ను తిట్టుకోకుండా, నా మీద కోపపడకుండా, ఆయాసపడకుండా ఒకసారి ఆలోచన చేసుకో. ఈ రాత్రి నువ్వు చచ్చిపోతే నువ్వు పరలోకం పోతావా? అంతా సంపాదించుకున్నావు, స్థలాలు సంపాదించావు, పొలాలు సంపాదించావు, వెండి బంగారం, సంపదలు, బంధువులు, స్నేహితులు, పలుకుబడి. రేపు పొద్దు నువ్వు చచ్చిపోతే ఊరంతా వస్తారు నీ కోసం. వాళ్ళంతా పరలోకం తీసుకుపోతారు. ఆలోచించి పోతావా పరలోకం? పాపం పెట్టుకొని పరలోకం పోతావా? నీ పాపం కడగబడకుండా పరలోకం పోతావా? ఒప్పుకుంటే కడిగేస్తాడంటావా? ఒప్పుకొని మళ్ళీ చేస్తావా? దొంగతనం చేయని ప్రభువా అని ఒప్పుకుంటావు, మళ్ళీ దొంగతనం చేస్తావా? ఇతరులను మోసం చేయని ప్రభువా అంటావు, మరలా మోసం చేస్తావా?
ఇక తాగను ప్రభు అంటావు, మళ్ళా తాగుతావా? అదేం మారు మనసు, అదేం పశ్చాత్తాపం? అందుకనే పాపానికి ఫుల్ స్టాప్ పెట్టాలి. అది పశ్చాత్తాపం అంటే. ఫుల్ స్టాప్ పెట్టి ఆయన రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి క్రొత్త జీవితం ఆరంభించాలా. మారు మనసు అంటే అది టర్న్ అవ్వాలా. మారు మనసు అంటే అదే. రెపెంటెన్స్ అంటే అదే. పాపం పెట్టుకొని జీవించేది కాదు మారు మనసు అంటే. దేవుడు కోరే మారు మనసు పాపములు ఒప్పుకొని కడగబడి పరిశుద్ధపరచబడి ఎక్కడ క్లియర్ చేసుకున్న జీవితం మారు మనసు అంటే. అయితే ఇప్పుడైనా అలాంటి వాళ్ళు పశ్చాత్తాపడి దేవుడి దగ్గరికి వస్తే, తప్పిపోయిన కుమారుడిలాగా వస్తే, ప్రభువా నేను బాగున్నా అనుకున్నాను, కానీ నాలో పాపం ఉందని నాకు అర్థమైంది. ఈరోజు నాతో మాట్లాడావు, నా పాపం ఇలా పెట్టుకొని నేను నీ దగ్గరికి రాలేదని నాకు అర్థమైంది. నా పాపం కడగబడాలి అంటే నేను పశ్చాత్తాపడాలి, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలని తెలుసుకున్నాను. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని తెలుసుకున్నాను. ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి. ఒప్పుకుంటున్నాను, విడిచిపెడుతున్నాను. తిరిగి తప్పు చేయకుండా సహాయం చేయి, పాపం చేయకుండా సహాయం చేయి. దేవా, నా యందు శుద్ధ హృదయాన్ని కలుగు చేయి, నా అంతరంగంలో స్థిరమైన మనసు నూతనంగా పుట్టించు, హిమము కంటే తెల్లగా ఉండ నన్ను కడిగి నన్ను పరిశుద్ధుని చేయి, పరిశుద్ధురాలు చేయి అని ప్రార్థన చేయి. దేవుడు నిన్ను దయగల దేవుడు, కరుణ కలిగిన దేవుడు, వాత్సల్యత కలిగిన దేవుడు. సొంకరి రొమ్ము కొట్టుకుంటూ దేవా పాపినే నన్ను కరుణించని ఏడ్చాడు. దేవుడు క్షమించాడు. నువ్వు ఆ విధంగా ఏడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, అవసరమైతే 6 రోజులైనా ఉపవాసం ఉండి ప్రార్థన చేసి ఏడు నీ పాపాల కోసం. అప్పుడు నువ్వు కడగబడతావు, అప్పుడు నువ్వు పరిశుద్ధపరచబడతావు, అప్పుడు పరలోకానికి నీకు ఎలిజిబిలిటీ లభిస్తుంది యేసు రక్తం ద్వారా. యేసు రక్తం అందరినీ కడగదండి, గుర్తుపెట్టుకోండి. యేసు ప్రభు శిలువలో రక్తం కార్చాడు. ఆ రక్తం అందరినీ రక్షించే పని అయితే ప్రపంచం అంతా ఎప్పుడూ రక్షింపబడి ఉండేది. అందరినీ రక్షించదు. ఎవరైతే పశ్చాత్తాపంతో ఆయన దగ్గరికి వస్తారో వారినే రక్తం రక్షిస్తుంది. అది గమనించండి. పశ్చాత్తాపడుతూ ఆయన దగ్గరికి వచ్చి వారి పాపములనే ఒప్పుకుంటారో, క్షమించమని బతిమలాడుకుంటారు, వారు క్షమించబడతారు, వారు కడగబడతారు, వారు పరిశుద్ధపరచబడతారు. యేసు ప్రభు శిలువ, యేసు ప్రభు రక్తము ప్రపంచం అందరినీ రక్షించడం కోసం ఆయన సిద్ధపరిచాడు. అయితే పశ్చాత్తాపడిన వాడికి రక్షణ రాదు, ఒప్పుకోని వాడికి రక్షణ రాదు, నమ్మని వాడికి రక్షణ రాదు, ఆయన పిలిచినప్పుడు రాని వాడికి రక్షణ రాదు. వాళ్ళు దాన్ని పోగొట్టుకుంటారు. అందరికీ సిద్ధపరిచాడు, అందరినీ ఇన్వైట్ చేశాడు, అయితే రావటంలే, పశ్చాత్తాపడటంలే, మారు మనసు పొందండి అన్నాడు, పొందటంలే. పాపం అట్నే పెట్టుకుని ఊరికి ప్రార్థన చేసుకుంటున్నారు. లాభం లేదు. దానివల్ల మోసపోతున్నావు. సాతాను మోసగిస్తున్నాడు అనేక మందిని. కాబట్టి దేవుని యొక్క దీవెనలు పొందాలి అంటే నిందారహితమైన జీవితం చాలా ముఖ్యం, పరిశుద్ధపరచబడిన జీవితం ముఖ్యం, పవిత్రమైన జీవితం ముఖ్యం, ప్రత్యేకమైన జీవితం ముఖ్యం, దేవునితో కనెక్ట్ అయ్యి ప్రార్థన చేసుకునే జీవితం చాలా ముఖ్యం. మాటికి ప్రార్థన. అబ్రహాము జీవితంలో మనం చూసాం. ఆదికాండము 12వ అధ్యాయం 5వ వచనం చదువుతాను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున కొండకు చేరి, పడమట్టున్న బేతేలుకు తూర్పు ఉన్న హాయికి మధ్య గుడారము వేసి అక్కడ యెహోవాకు బలిపీఠము గట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. అబ్రహామును యెహోవా అన్ని విషయముల్లో ఆశీర్వదింపటానికి కారణము ప్రార్థన అని చూసాం మనం. ఈ ప్రార్థన అనేది ఎలా ఉండాలని లేఖనాల్లో ఉందో మనం దావీదు జీవితంలో నుంచి చూసాం. దావీదు ఎలాంటి ప్రార్థన చేశాడో, పాపాలు ఒప్పుకుంటూ క్షమాపణ కోరుకుంటూ శుద్ధమైన హృదయం కొరకు అంగలార్చాడు. అది మనకి పునాదిగా ఉండాలి, అది మనకి మాదిరిగా ఉండాలి. అలాంటి ప్రార్థనా జీవితం మనం కలిగి ఉండాలి. ఆశీర్వాదానికి ముందు కడగబడితే, పరిశుద్ధపరచబడితే నెక్స్ట్ బ్లెస్సింగ్స్. సరే, బ్లెస్సింగ్స్ కొరకు చేసే ప్రార్థన ఎలా ఉండాలి అంటే, బ్లెస్సింగ్స్ అంటే చదువుల అభివృద్ధి, ఉద్యోగం రాలేదు, ఉద్యోగం కోసం ప్రార్థన, ఉద్యోగంలో ప్రమోషన్ కావాలా, దానికోసం ప్రార్థన, పెళ్ళి కావాలా, దానికోసం ప్రార్థన, సంతానం కావాలి, దానికోసం ప్రార్థన,
ఇల్లు కావాలా దానికోసం ప్రార్థన, ఒక కారు కావాలా దానికోసం ప్రార్థన, ఇంకా అప్పులు తీర్చబడాలా వాటి కోసం ప్రార్థన, అనారోగ్యం ఉన్నది ఆ అనారోగ్యం కోసం ప్రార్థన, కుటుంబ సభ్యుల యొక్క రక్షణ క్షేమము వారి యొక్క దీవెనలు వాటి కోసం ప్రార్థన. ఈ ప్రార్థనలన్నీ కూడా దేవుడు విని మనల్ని ఆశీర్వదించాలి అంటే మన ప్రార్థనా జీవితం ఎలా ఉండాలి అంటే అది చాలా 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 ఆసక్తితో కూడిందిగా ఉండాలి. అప్పుడు మాత్రమే ఆశీర్వాదాలు అనుభవిస్తాం. ప్రార్థన అంటే ఒక్కసారి ఒక మాట అడిగేసి వదిలేస్తారు చాలామంది. ఏం దేవుడికి ఏమన్నా చెవుడా, దేవుడికి తెలియదా, వితండవాదాలు ఎక్కువైనాయి. దేవుణ్ణి మనం అడగాలనా, అడక్కపోతే ఆయనకి తెలియదా, మనం ఎలాంటి కష్టాల్లో ఉన్నామో దేవుడు చూడటం లేదా, ఇలాంటి వితండ ప్రశ్నలు వేస్తూ ప్రార్థన చేయకుండా ఉంటున్నారు. దేవుడు ఏం చెప్పాడు దాని ప్రకారం మనం చెయ్యాలి. దేవుడు ఏమన్నాడు? అడగండి అన్నాడు. అడగాల. దేవుని ఆజ్ఞది. మనకి ఇయ్యబడాలి అంటే మనం అడగాలి. ఎలా అడగాలి అది కూడా చెప్పాడు. మాటి మాటికి అడగండి, విసుకక అడగండి, నిత్యము అడగండి, ఎల్లప్పుడూ అడగండి. లేఖనాల్లో ఇవన్నీ ఉన్నాయి. సువార్తల్లో మీరు చదువుకోండి. కొన్ని లేఖన భాగాలు నేను చదవను కానీ మీ దృష్టిలో తీసుకొని చూపిస్తాను. మొదటిగా లూకా సువార్త 18వ అధ్యాయము. ఇక్కడ ఒక విధవరాలు ఒక న్యాయాధిపతి దగ్గరికి వచ్చి ఆయన్ని రోజు న్యాయం చేయమని అడుగుతూ ఉంటే ఆయన కొంతకాలం చేయలా. చివరికి ఏం చేశాడు? ఆమె యొక్క ఆసక్తి, ఆ పట్టుదల, ఆమె బతిమలాడుకునే విధానం, విసుక్కోకుండా నిత్యం వచ్చే విధానాన్ని చూచి ఆయన అన్యాయస్తుడైనప్పటికి కూడా ఆమెకి న్యాయం చేశాడని రాయబడింది. మీరు కూడా ఆ విధంగా అడగండి అంటాడు. ఇంకొకటి ఏంటంటే లూకా సువార్తలో రాయబడింది మరొక విధానం, ప్రార్థన చేసే విధానం. లూకా సువార్త 11వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు మనం గమనిస్తే అక్కడ రాయబడి ఉంది. ఇక్కడ ఒక స్నేహితుడు ఉన్నాడు. ఈ స్నేహితుడు అర్ధరాత్రి వేళ మరొక స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. తలుపు తట్టాడు. స్నేహితుడి స్వరం వినంగానే అవతల స్నేహితుడు వాస్తవంగా లేచి రావాలా. వాడేమో లేచి రాలా, పండుకొని ఉన్నాడు. ఏంటి అంటున్నాడు పండుకొనే. ఏమి లేదు, నా యొక్క స్నేహితుడు వచ్చాడు వేరే ప్రాంతం నుంచి, అతనికి భోజనం పెట్టాను, నా దగ్గర ఏమీ లేదు, మరి నాకు ఏదన్నా ఆహారం ఒక 3 రొట్టెలు కావాలి, అవసరమైంది, అది నాకు ఇవ్వు అని అడిగాడు. మనం సహజంగా మన బంధువులు కానీ స్నేహితులు కానీ అర్ధరాత్రి తలుపు తట్టం కానీ వాళ్ళ గొంతు వినంగానే లేస్తాం. లేకుండా అలాగే పండుకొని మనము ఏంటి వచ్చావు ఈ టైంలో అన్నామంటే అవతల వ్యక్తి హర్ట్ వెళ్ళిపోతాడు. కానీ ఈ స్నేహితుడు అలాగ నిలబడ్డాడు. హర్ట్ అయినా కూడా నిలబడ్డాడు. ఏం కావాలంటే 3 రొట్టెలు కావాలన్నాడు. ఇతను ఏం చెబుతున్నాడు? లేచి ఇవ్వచ్చు కదా, లేచి ఇవ్వటంలా. నా పిల్లలు పండుకో ఉన్నారు, ఇదిగో ఈ పాప ఇటు పండుకుంది, ఈ పిల్లవాడు ఇటు పండుకున్నాడు, అబ్బా నేను లేలేనబ్బా ఈ టైంలో, అది ఇది అని పండుకొనే సమాధానాలు చెబుతాడు, లేచి రావటంలే. అప్పుడైనా మనం అయితే హర్ట్ అయ్యి వెళ్ళిపోతాం. దేనిరా ఇంత మంచిగా నా స్నేహితుడు అయ్యుండి, క్లోజ్ అయ్యుండి నాకు ఇవ్వకుండా ఈ విధంగా అంటున్నాడని చెప్పి మనము హర్ట్ అయ్యి వెళ్ళిపోతాం. కానీ ఈ వ్యక్తి హర్ట్ అయ్యి వెళ్ళిపోలా. ఏం చేస్తున్నాడు? ఇంకా అడుగుతానే ఉన్నాడు. అప్పుడు యేసు ప్రభు అంటాడు 8వ వచనంలో, 11వ అధ్యాయం లూకా సువార్త 8వ వచనం, అతడు తన స్నేహితుడైనందున లేచి ఇయ్యకపోయినను. అంటే స్నేహితుడుగా ఉన్న వ్యక్తి తన స్నేహితుడు వచ్చి అడిగినప్పుడు లేచి ఇవ్వాల్సిన వ్యక్తి తన స్నేహితుడికి లేచి ఇవ్వకపోయినప్పటికీ స్నేహితుడైనందుకు లేచి ఇవ్వకపోయినా, ఇక్కడ ఈ మాట అన్నాడు 8వ వచనంలో, అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుట వలనైనా లేచి అతనికి కావలసినవన్నీ ఇచ్చునని
మీతో చెప్పుచున్నాను, అటువలే మీరు అడగండి. అడగండి అన్నాడు. ఎలా అడగాలంట? మాటి మాటికి ఎవరు అడుగుతున్నారు మాటి మాటికి? ఒకసారి అడగటమే ఎక్కువ. ఒకసారి అడిగింది చాలదా? ఇంకెన్నిసార్లు అడగాలి దేవుణ్ణి అని అనుకుంటాం మనం. కానీ దేవుడు చెప్పిన విధానంలో దేవుణ్ణి అడగాల మనం. అది ముఖ్యం. నీ ఇష్ట ప్రకారం అడిగేసి నేను అడిగేసా అనుకుంటే ఎలాగా? నువ్వు అనుకుంటున్నావు అడిగేశానని. నువ్వు అడగటం అనేది పరలోకానికి అది చాలదు. పరలోకానికి సరిపోయినంత స్థాయిలో నీ ప్రార్థన ఉండాల. పరలోకానికి సరిపోయినంత స్థాయిలో నీ ప్రార్థన ఉండటం చాలా ముఖ్యం. మాటి మాటికి అడగటము, విసుకక అడగటము, నిత్యము అడగటము, ఎల్లప్పుడూ మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. చాలా చోట్ల ఉన్నది ఆ మాట, ఎల్లప్పుడూ అడగటం. ఇలాది ప్రార్థన అంటే ఒకసారి చేసి వదిలేయకూడదు. మరలా రోజులో పలుమార్లు చేయాల. దావీదు 3 సార్లు చేసేవాడు, దానియేలు 3 సార్లు చేసేవాడు. కొంతమంది అయితే ఇంకా ఎక్కువ సార్లు కూడా చేయాల్సిన అవసరం ఏర్పడుతుంది. అనుభవాలు ఉన్నాయి. ఏలియా జీవితాన్ని మనం గమనించినట్లయితే కర్మేలు పర్వతం మీదకు పోయాడు. బయలు ప్రవక్తలందరినీ పిలిపించాడు, బలి అర్పించాడు. ఆకాశంలోంచి అగ్ని దిగి వచ్చి, ఎవరు ప్రార్థన చేస్తే అగ్ని దిగి వచ్చి బలిని దహిస్తుందో ఆయనే దేవుడు, రాండి సవాల్ చేద్దామంటే వాళ్ళు వచ్చారు. వాళ్ళ పని వాళ్ళు చేశారు. ఎంత ప్రార్థన చేసినా పొద్దు నుంచి పొద్దు కిందాకా చేసినా కూడా వాళ్ళకి జవాబు రాలా. కానీ ఏలియా వెళ్ళాడు, ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రార్థన పూర్తి కాల, ఇంకా నోట్లోనే ఉంది ప్రార్థన చేస్తూ ఉండగానే ఆకాశంలోంచి అగ్ని దిగి వచ్చి బలినంతా దహించి వేసింది, నీటినంతా కూడా దహించి వేసింది. జనాలు కేకలు వేశారు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. ప్రార్థనలో ఇది ఒక స్టేజి. నెక్స్ట్ ఏం జరిగింది తెలుసా? వర్షం కోసం ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఏలియా. ఆ విషయాన్ని నేను మీకు చూపించి ముగిస్తాను, గమనించండి. రాజులు మొదటి గ్రంథము 18వ అధ్యాయము 41వ వచనము. పిమ్మట ఏలియా, విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయమని అహాబుతో చెప్పగా అహాబు భోజనము చేయబోయెను. కానీ ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. తరువాత ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. నేల మీద పడ్డాడంట. ముఖము మోకాళ్ళ మధ్య మోకరించి తల వంచి ప్రార్థన చేస్తూ ఉన్నాడు దేవుని దగ్గర. నేల మీద పడి మోకాళ్ళ మీద ప్రార్థన చేసిన పిదప ఏమన్నాడంటే పనివాడిని పిలిచాడు. పనివాడిని పిలిచి ఏమంటున్నాడో చూడండి, 43వ వచనం. తరువాత అతడు తన దాసుని పిలిచి, నీవు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారజూచి ఏమీ కనపడలేదని. ఏలియా ప్రార్థన చేశాడు. ఒకసారి పనివాడిని పిలిచాడు, రే బాబు ఎట్రా, నువ్వు పైకి వెళ్ళి చూడు, పైన మెరక ఎక్కి చూడు, కొండపైకి ఎక్కి చూడు, సముద్రం వైపు చూడు, ఏమైనా కనపడుతుందేమో చూడండి. వాడు పైకి ఎక్కి చూసి, అయ్యా ఏం కనపడలేదయ్యా అన్నాడు. అంటే ఒక్కసారి చేసిన ప్రార్థన ఇక్కడ పనిచేయలా. ఏలియా అంతటి వాడికే పనిచేయలా ప్రార్థన. నీకు నాకేం పని చేస్తుంది? అందుకనే యాకోబు పత్రికలో ఏమన్నాడు? 5వ అధ్యాయములో 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే, వర్షింపకుండానట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరాల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చును, భూమి తన ఫలం ఇచ్చును. ఏలియా ప్రార్థనలు ఏముందంటే ఇక్కడ ఆసక్తి. 17వ వచనంలో అతడు ఆసక్తితో ప్రార్థన చేశాడు. అతని ప్రార్థన ఆసక్తి ప్రార్థన. వర్షాన్ని ఆపింది ఆసక్తితో ప్రార్థన, వర్షాన్ని తిరిగి రప్పించింది కూడా ఆసక్తిగా ఉండే ప్రార్థన. అద్భుతం చేసింది ప్రార్థన. ప్రార్థన వల్ల అద్భుతం. ఆ ప్రార్థన ఎలాంటి ప్రార్థన? మనలాగా ఒక మాట చేసే ప్రార్థన కాదు. ఏలియా కూడా చేశాడు దానికి పై భాగంలోనే. ఒక మాట చేయంగానే వెంటనే అగ్ని నుంచి దగించేసింది. కానీ ఇక్కడ అది కుదరలా. ఇక్కడ ప్రార్థనా విధానం వేరుగా ఉంది. ప్రార్థనా విధానాలు నేర్చుకోవాలి, ప్రార్థన చేసే విధానాలు నేర్చుకోవాలి.
కొన్నిసార్లు ఒక్కసారి మనం అడిగినప్పుడు వెంటనే దేవుడు చేస్తాడు. కొన్నిసార్లు ఒకటి కంటే ఎక్కువ మార్లు ప్రార్థన చేయవలసిన అవసరం ఉంటుంది. 2 మార్లు చేయాలి, 3 మార్లు చేయాలి, 4 మార్లు చేయాలి, ఇంకా ఎక్కువ మార్లు చేయాలి. ఏలియా ఎన్ని మార్లు ఇక్కడ చేశాడో చూడండి. 43వ వచనం. అతడు పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారచూసి ఏమీ కనపడలేదనగా అతడు ఇంకా 7 మార్లు పోయి చూడమనెను. అంటే ఇంకా 7 మార్లు పోయి చూడంటే ఏంది? వాడు మరలా కిందకి రావాలా, పైకి పోవాలా, కిందకి రావాలా, పైకి పోవాలా, కిందకి రావాలా, పైకి పోవాలా, కిందకి రావాలా, పైకి పోవాలా. ఎన్నిసార్లు కిందకి రావాలా, ఎన్నిసార్లు పైకి పోవాలా? 7 మార్లు పైకి పో అంటే ఏంది? అర్థమైంది. మొదటిసారి కిందకి రావాలా, రెండోసారి మరలా పైకి వెళ్ళాలా, మరలా కిందకి రావాలా, మూడోసారి పైకి వెళ్ళాలా, మరలా కిందకి రావాలా, 4వసారి పైకి. ఇది విధానం. సో ఈ పనివాడు పైకి ఎక్కి దిగుతూ చూస్తూ ఉన్నప్పుడు ఏలియా ఏం చేస్తున్నాడు? మోకాళ్ళ మీదే ఉన్నాడు. అంటే ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు ఏలియా? 7 సార్లు. మొదటిసారి చేస్తే ఏమీ లేదు, రెండోసారి చేస్తే ఏమీ లేదు, మూడోసారి చేస్తే ఏమీ లేదు, 4వసారి చేస్తే ఏమీ లేదు, 5వసారి చేస్తే ఏమీ లేదు, 6వసారి చేస్తే ఏమీ లేదు. 7వసారి చేస్తున్నప్పుడు పనివాడు కేక వేస్తూ ఉన్నాడు. చూడండి ఇక్కడ 44వ వచనంలో. 7వ మారు అతడు చూచి అదుగో మనిషి చెయ్యి అంత చిన్న మేఘం సముద్రం నుంచి పైకి ఎక్కుచున్నదని కేకేశాడు పనివాడు. అయ్యా దైవజనుడా, అదుగో వస్తూ ఉంది, అరిచెయ్యి అంత మేఘం వస్తూ ఉంది సముద్రంలో నుంచి అని చెప్పాడు. అది చూశారు. 7వసారి ప్రార్థనకు జవాబు వచ్చినది. మొదటిసారి వచ్చే సందర్భాలు ఉంటాయి, రెండవసారి వచ్చే సందర్భాలు ఉంటాయి, 7 సార్లు చేసిన పిదప వచ్చే సందర్భాలు ఉంటాయి. కాబట్టి ఆశీర్వాదాలు కావాలని కోరేవారు ఇలాంటి ఆసక్తితో ప్రార్థన చేయాలి. ఈ 7వసారి వచ్చినప్పుడు ఏం జరిగిందంటే, ఏలియా నీవు అహాబు దగ్గరికి పోయి నీవు వెళ్లకుండా వర్షం నిన్ను ఆపకున్నట్లు నీ రథమును సిద్ధపరచుకోమని చెప్పమని దాన్ని పంపాను. అంతలో ఆకాశం మేఘములతోనూ గాలి వానతోనూ కారు గమ్మెను, మోపైన వాన కురిసెను. 3.5 సంవత్సరాలుగా వర్షం లేని ఆ దేశానికి మోపైన వాన కురిసినది. అంటే విస్తారమైన వర్షం, పట్టజాల విస్తార వర్షం, బహు గొప్ప వర్షం వచ్చింది దేశానికి, కరువుతో నిండిన దేశానికి. ఇది ఆశీర్వాదాలకు గుర్తు, ఆశీర్వాదాలకు సూచన. కరువుతో నిండి నీ జీవితం, కరువుతో నిండి నీ కుటుంబం బహు విస్తారమైన దీవెనల వర్షంతో నింపబడాలి అంటే నువ్వు ప్రార్థన చేయాలి. ఎలాంటి ప్రార్థన తెలుసా? నీ పాపాలన్నీ ఒప్పుకొని నిన్ను కడుక్కున్న ప్రార్థన మొదటిది. రెండవదిగా ఎలాంటి ప్రార్థన తెలుసా? మాటి మాటికి దినమెల్లా కూడా ప్రార్థన. 1 సారి, 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు, 7 సార్లు ఆ విధంగా ప్రతిరోజు ప్రార్థన చేస్తూ దేవుని దగ్గర కనిపెట్టు. నీ యొక్క జీవితంలో దేవుడి ఆశీర్వాదాలు, మోపైన దీవెనలు నీవు అనుభవించే వ్యక్తిగా ఉంటావు. కాబట్టి ఈ మాటలు విన్న నీవు ఈ మాటల ప్రకారం చేయడానికి నిర్ణయం చేసుకొని దేవుని యొక్క సమృద్ధి అయిన దీవెనలు అనుభవించాల్సిందిగా, పరలోక దీవెనలు, భూలోక దీవెనలు ఇచ్చి ఆ దేవదేవుని పాదాలను ఆశ్రయించి ఆయన దీవెనలు అనుభవించాల్సిందిగా కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రభువు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. ప్రేమ కలిగిన తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు. చెప్పబడి ఈ మాటలు విన్న బిడ్డలందరి జీవితాల్లో ఫలింపచేసి అందరూ నీ యందు నమ్మిక ఉంచి పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి సిలువ రక్తంలో కడగ పరిశుద్ధపరచబడి పరిశుద్ధాత్మతో నింపబడి దివారాత్రంలో నీ సన్నిధిలో మొరపెట్టి పరసంబంధమైన ఇహ సంబంధమైన ఆశీర్వాదాలు అనుభవించి కుటుంబాలతో సహా నీ రాకడ కొరకు సిద్ధపడి ఎదురు చూస్తూ అనేక మంది సిద్ధపరుస్తూ ముందుకు సాగేలాగా నీ బిడ్డల జీవితాలు దీవించమని, ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన నీ దాసుని కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని బహుగా దీవించమని, ఈ కార్యక్రమాలని అనేక మంది దీవెనకరంగా నీవు వాడుకొని మహిమ పొందమని కోరుకుంటూ మా ప్రభువు రక్షకుడు జీవాధిపతి యేసుక్రీస్తు దివ్యనామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధి, సమాధానం, సకల ఆశీర్వాదములు మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడేయునుగాక. ఆమేన్.